నమస్తే, వెల్కమ్ టు మిత్రా తెలుగు టీవీ. ఇప్పుడు మళ్ళీ మనము ముషీరాబాద్లోని అరుణ గారి వాళ్ళ ఇంట్లో ఉన్నాము. జనవరి అంటే లాస్ట్ మంత్ 20 తర్వాత అంటే ఇంకా దాదాపు 1 మంత్ కూడా అవ్వలేదు. సో అప్పుడైతే ఫస్ట్ టైం వచ్చినప్పుడు గ్రాసరీస్ ఇవ్వడం జరిగింది శ్యామల గారు. సో తర్వాత మళ్ళీ అప్పుడు వచ్చినప్పుడు తన పరిస్థితిని చూసి, అరుణ గారి ఇంటి పరిస్థితిని చూసి, తనకు అవసరమైనవి కొన్ని గమనించి మళ్ళీ ఆవిడ వచ్చి తనకు మళ్ళీ సహాయం చేయడం జరుగుతుంది. శ్యామల గారు, మీరు లాస్ట్ మంతే కదా వచ్చారు. సో అప్పుడు గ్రాసరీస్ ప్రోగ్రామ్ అది చేశారు, డొనేట్ చేశారు. సో మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మీరు వస్త్రాలు తీసుకొచ్చారు, చీరలు అవి. అప్పుడు ఏమనిపించింది మీకు? ఇంటికి వచ్చినప్పుడు చాలా చీకట్లో ఉన్నారు తను అనిపించిందండి. అంటే కొంచెం ఎల్ఈడి లైట్స్ ఉండి కొంచెం లైటింగ్స్ ఉంటే బాగుంటుంది అనిపించింది. సో అందుకని మళ్ళీ అవి లైట్స్ కొన్ని శారీస్ అవి తీసుకొచ్చాము ఇవ్వడానికని. సో వి సర్వ్ వి కేర్ అనే దాన్ని నిలబెట్టుకుంటున్నామండి. అంటే ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏదో వస్తారు, ఏదో హెల్ప్ చేసి ఏదో నిత్యావసర సరుకులు ఇచ్చారు, తర్వాత అంతటితో వదిలేయకుండా మళ్ళీ తనకు కొన్ని చీరలు, అదేవిధంగా ఇంట్లో కూడా చాలా చీకటిగా ఉందని గమనించి ఎల్ఈడి లైట్స్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు. సో అంటే మళ్ళీ రెండోసారి వచ్చి తనకు అవసరమైనవి గమనించి ఇవ్వాలని మళ్ళీ ఎప్పుడు అనిపించింది మీకు? ఎందుకు అనిపించింది అసలు? ఆ రోజే అనుకున్నామండి. కాకపోతే ఆ రోజు కొంచెం టైం లేకుండా ఇంకో చోటుకి వెళ్ళి చేయాల్సింది ఉంటే వెళ్ళిపోయాము. సో తర్వాత కొంచెం ఆలోచించి సరే తనకు అవి లేవు కదా అనిపించింది. బాబు బర్త్డే కూడా ఉండే. సో బాబు బర్త్డేకి ఇట్లా ఏమన్నా ఇచ్చేస్తే బాగుంటుంది కదా అనుకున్నాము. అందుకని మళ్ళీ తీసుకొచ్చి ఇవాళ వచ్చామండి ఇక్కడికి. ఓకే, ఇందాక మీ బాబు చేత కొంత నగదు కూడా సహాయం చేయడం జరిగింది. అంటే మీ బాబు బర్త్డేనా? ఈ బాబు బర్త్డే కదండి, పెద్ద బాబు బర్త్డే. ఈ బాబుకి వాళ్ళ అమ్మమ్మ డబ్బులు ఇచ్చేదని చెప్పేసి అది తీసుకొచ్చి ఇచ్చాడు ఇక్కడ. చాలా గ్రేట్ అండి. అంటే మీకున్న మనస్తత్వమే మీ అమ్మగారికి తర్వాత మీ పిల్లలకి ఉండడం కూడా చాలా గ్రేట్. ఎందుకంటే బాబు బర్త్డే ఉంటే అమ్మమ్మ మనవడి కోసం డబ్బులు దాచుకోమని ఇస్తే ఆ బాబు వాళ్ళ అమ్మకి ఇవ్వడం, వాళ్ళమ్మ వచ్చి మళ్ళీ అరుణ గారికి సహాయం చేయడం అనేది చాలా గొప్ప మనస్తత్వం అండి. కేపీఆర్ ఫౌండేషన్ అనేది ఒకసారి హెల్ప్ చేసి వదిలేసే ఫౌండేషన్ కాదండి. ఒకసారి వెళ్ళి వాళ్ళ అవసరాలు ఏంటో చూసి ఒకసారి హెల్ప్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంట్లో అంతా గమనించి వాళ్ళకి ఏం అవసరం ఉంది, ఏం సహాయం కావాలని గమనించి మళ్ళీ రెండోసారి కూడా వచ్చి వాళ్ళకి సహాయం చేయడం చాలా గొప్ప విషయం. చాలా గొప్ప మనసున్న ఫౌండేషనే కాదు, ఆ ఫౌండేషన్లో మెంబర్స్గా ఉన్నారు. తర్వాత ఆ టీం సభ్యులు. తర్వాత ఇక్కడ మనము శ్యామల గారిని చూసుకుంటే తను తెలంగాణ స్టేట్కి మహిళా అధ్యక్షురాలు. సో తన వంతుగా తను చేసే హెల్పే కాకుండా అవసరాలను గుర్తించి మళ్ళీ వచ్చి ఇవ్వడం అనేది చాలా గొప్ప మనస్తత్వం. కేపీఆర్ ఫౌండేషన్ అనేది చాలా గొప్ప మనసు చాటుకుంటుంది. ఫౌండేషనే కాదు, అందులో ఉన్న టీం సభ్యులు కూడా. మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆవిడ మీకు నిత్యావసర సరుకులు అవన్నీ ఇచ్చారు, ఇప్పుడు వచ్చి చీరలు ఇస్తున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏదో కొన్ని ఏమంటారండి, హెల్ప్ మీరు వచ్చింది కదా వినయ్ తరఫు నుంచి కొంచెం హెల్ప్గా అనిపిస్తుంది, మంచిగానే అనిపిస్తుంది లేదండి. మరి ఇప్పుడు మీకు కొత్త లైట్స్ ఇచ్చారు, తర్వాత చీరలు, చిన్న సహాయం చేసుకుంటా కొంచెం గొప్పగానే అనిపిస్తుంది లేదండి. ఏదో మీ చిన్న ఏమన్నా హెల్ప్ అన్నా కొంచెం మంచిగానే అనిపిస్తుంది లేదు. అదే సరుకులు గిరుకులు ఇచ్చిర్రు కదండి, చాలా మంచి పని చేసింది. అది మీ సరుకులు ఇచ్చి చాలా గొప్పగా అనిపించిందండి మీరు ఇచ్చిన సహాయం. మళ్ళీ ఈరోజు వచ్చి తను చీరలు అవి ఇస్తున్నారు, మీకు ఎట్లా? కొంచెం మళ్ళీ ఏదో ఉంటాయి కదండి, ఇవాళ సారీ ఇచ్చిన ఇంతకుముందు మీ సరుకులు ఇచ్చిన మంచిదే లేండి. ఓకే అరుణాక, ఓకే, మీరు హ్యాపీగా ఉండడమే మాకు. అదేనండి, ఎందుకంటే ఒకసారి ఇచ్చేసాము ఏదో అనేసి తను కూడా అనుకోలేదు. మళ్ళీ మీకు మీ ఇంట్లో ఏం అవసరం, మీకు ఏమన్నీ గమనించి గుర్తించి మళ్ళీ వచ్చి రెండోసారి కూడా సహాయం చేయడానికి ముందుకు వచ్చారంటే చాలా సంతోషం వెళ్ళేది. ఓకే అక్క, మీరు కూడా ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండండి. ఇక నుంచి మీకు ఏ అవసరం వచ్చినా కూడా తనకు కాంటాక్ట్ అయినా కూడా తనకు ఏమైనా కానీ తను వచ్చేసి మీకు అవైలబుల్లో ఉంటారు, అందుబాటులో ఉంటారు. మీకు ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం అనిపించినా, ఏ ఇబ్బంది అనిపించినా మీరు శ్యామల గారికి ఫోన్ చేయొచ్చు. తక్షణమే తను స్పందించి తన వంతు సహాయం చేస్తూ ఉంటారు. సో ఇక్కడున్న గొప్ప మనస్తత్వం, కేపీఆర్ ఫౌండేషన్ గొప్ప మనస్తత్వం ఏంటంటే ఫౌండేషన్కే కాదు, సభ్యులకే కాదు, సో కేపీఆర్ ఫౌండేషన్ తరపు నుంచి సహాయం పొందుతున్న వ్యక్తులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చాలా గొప్ప మనసు అండి. ఎందుకంటే లాస్ట్ టైం వినయ్ గారికి, అరుణ గారికి నిత్యావసర సరుకులు అందించాము. అదేవిధంగా ఆ రోజు వినయ్ గారు సజెస్ట్ చేసి ఇట్లా మాకు తెలిసిన అక్క కూడా మా ఇంటి దగ్గరే ఉన్నారు అనేసి అంటే అరుణ గారికి కూడా ఆ రోజు సహాయం చేయడం జరిగింది. సో ఈ ఫౌండేషన్ తరపున సహాయం పొందుతున్న వాళ్ళు కూడా ఇంకొకరికి సహాయం చేయాలి అనే మనసు కలిగి ఉండడం చాలా గొప్ప విషయం. వినయ్ గారు, ఆ రోజు మేము వచ్చాము, తర్వాత నిత్యావసర సరుకులు మీకు ఇచ్చాము, అదేవిధంగా అరుణ గారికి కూడా చెప్పారు. సో మా కజిన్ సిస్టర్ కూడా హెల్ప్ చేశారు మేడం, కేపీఆర్ ఫౌండేషన్ నుంచి.
నాకు చాలా ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్ శ్యామల మేడం అండ్ దీక్ష అక్క అండ్ సార్ వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు. ఇంకా ఎంతోమంది చేయాలా కేపీఆర్ నుంచి నాకు చాలా మేలే అయింది. నాకు కొద్దిగా అక్క వాళ్ళకి కొద్దిగా ఏమైనా ఉంటే సపోర్ట్ చేయండి. కేపీఆర్ ఫౌండేషన్ థ్యాంక్ యూ సో మచ్ ప్రణయ్ సార్. నాకు గ్రాసరీస్ రైస్ కొద్దిగా హెల్ప్ చేసినందుకు. మా కజిన్ సిస్టర్ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ముందు ముందు ఎంతోమంది ఉన్నారు ఇట్లా పూర్వీఫుల్ ఇట్లా హ్యాండిక్యాప్స్ కానీ ఎవరన్నా చేస్తే బాగుంటుంది సార్. కేపీఆర్ ఫౌండేషన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే ఓకే ఓకే. సో ఇది కేపీఆర్ ఫౌండేషన్ గొప్ప మనసు, గొప్ప ఆశయం. సో ఒక గొప్ప ఆశయంతో గొప్ప మనసు నడుస్తున్నప్పుడు గొప్ప విషయాలే చోటు చేసుకుంటాయి, గొప్ప సంఘటనలే జరుగుతాయనడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. సో థ్యాంక్స్ టు కేపీఆర్ ఫౌండేషన్.